ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. తులారాశి జాతకులు మే మాసంలో 25, 26 తేదీల్లో నక్కతోక తొక్కినట్లే వీడియో ఒంటరిగా చూడండి, మీకే అంతా అర్థమవుతుంది. ఈ రాశి జాతకులకు ఈ 2 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయండి. గ్రహ గోచార రీత్యా ఎంతో ఉత్తమ ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు. అసలు తులారాశి జాతకులకు ఈ 2 రోజుల్లో ఏం జరగబోతుంది, ఎటువంటి ఊహించని ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడాను వీడియోలో అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు చాలా వరకు ఒక ప్రత్యేకమైన క్రమశిక్షణ, ఓపిక, న్యాయ బుద్ధి కలిగి ఉంటారు. వాయు తత్వానికి చెందిన రాశి జాతకులు. వీరి ఆలోచనలు చాలా విశాలంగా, వినూత్నంగా ఉంటాయి. లోకం పోకడను ముందే పసిగట్టగలిగే తెలివితేటలు వీరి సొంతము. ఏదైనా విషయాన్ని లోతుగా, దాని గురించి మంచి చెడు బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి అయితే వస్తారు. వీరు పైకి గంభీరంగా కనిపించే తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ మనసు మాత్రం వెన్న కన్నా ఎక్కువగా చల్లగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయాలి అనే తపన ఎప్పుడూ కూడా తొంగి చూస్తూనే ఉంటుంది. సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి, మనస వాచ కర్మణ ఈ విధంగా కోరుకుంటూనే ఉంటారు. మనస్ఫూర్తిగా కోరుకుంటారు. వీరు స్నేహానికి ఇచ్చే విలువ అంతా ఇంతా కాదండి. నిజమైన స్నేహితులకు వీరు ప్రాణం పెట్టేస్తారు. మీ దగ్గర ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మీ యొక్క ముక్కుసూటితనము కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చకపోతే పర్లేదు, విడిచిపెట్టండి. కానీ మీ ఉద్దేశ్యం ఎప్పుడూ కూడా మంచిదే. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే కుతూహలం, ఏదైనా కొత్తగా కనిపెట్టాలి అనే ఆరాటం మీలో నిరంతరం ఉంటుంది. అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. గుంపులో గోవిందలా కలిసి ఉండడం వీరికి అస్సలు నచ్చదు. వీరికంటూ ఒక ప్రత్యేకమైన దారిని వీరే సృష్టించుకుంటారు. వీరి ఆలోచనలు 10 మందికి ఉపయోగపడేలా ఉంటాయి. నిజానికి వీరి లాంటి వాళ్ళు ఈ సమాజానికి ఒక వరం లాంటి వాళ్ళు. కష్టం వచ్చినా కృంగిపోకుండా ధైర్యంగా నిలబడే ఈ తత్వం అందరికీ ఆదర్శనీయము. మీలో మానవత్వం ఎక్కువ, అందుకే అందరినీ సమానంగా చూస్తారు. మీ దార్శనికత్వానికి, నిబద్ధతకు, మీ సేవా గుణం మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. తులారాశిలో పుట్టిన మీరు నిజంగా ధనిజులని చెప్పాలి. మంచి మనసుతో, అద్భుతమైన ఆలోచనలతో ఈ లోకానికి మరింత వెలుగును ఇవ్వాలని మనసారా మేము కోరుకుంటున్నాము. మీ ప్రత్యేకత ఎప్పటికీ తరగనిది. మీ గొప్పతనం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. అయితే తులారాశి జాతకులు మే మాసం 25, 26 తేదీల్లో మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా అయితే తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఎలా ఉంటుంది తెలుసుకుందాము. మీ కుటుంబ సభ్యులతో సమయం చాలా ఆహ్లాదకరంగా గడుస్తుంది. మీ మాట తీరు చాలా మధురంగా ఉండడం వల్ల ఇంట్లో అందరితో సఖ్యతగా ఉంటారు. కుటుంబంలో ఏదైనా శుభ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికలు చేసుకునే అవకాశం ఉంటుంది. బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు కూడా అందవచ్చును. ఇది ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన సమస్యలు ఏమైనా, అజీర్ణం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. ఆహారం విషయంలో నియంత్రణ పాటించడం, వేళకు భోజనం చేయడం మంచిది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురైనా అవి త్వరగానే తగ్గిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజున మీ మనసులో, పనిలో చకచక చురుకుదనమైతే కనబరుస్తారు. మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. మీ కమ్యూనికేషన్స్ మీకు ఉపయోగపడతాయి.
సహోద్యోగులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఆర్థికంగా ఈ రోజుల్లో చాలా అనుకూలము. ధన లాభం కలగడానికి మంచి అవకాశాలున్నాయండి. ఊహించిన మార్గాల ద్వారా కూడా డబ్బు చేతికి అందవచ్చు. కుటుంబ అవసరాల కోసం, సౌకర్యాల కోసము కొంత ఖర్చు అయితే చేస్తారు. పెట్టుబడి విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారం చేసేవారికి ఈ రోజుల్లో లాభదాయకంగా కుదుర్చుకోవడానికి, వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు చేయడానికి శుభ సమయము. మీ తెలివితేటలతో వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించగలుగుతారు. భాగస్వామ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత బాగా పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. ఉపాధ్యాయుల నుంచి, పెద్దల నుంచి మంచి సలహాలు, సహకారమైతే లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూలమైన రోజు. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలితం కూడా దక్కుతుంది. వివాహితులు అయిన వారికి ఈ రోజుల్లో భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరి మధ్యన అవగాహన మరింత బలపడుతుంది. కుటుంబం విషయంలో ఇద్దరూ కలగలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. భాగస్వామి నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. చిన్న చిన్న సంతోషాలు పంచుకుంటారు. ప్రేమికులకు చాలా ఉత్సాహంగా గడుస్తుంది. మీ మధ్య ఉన్న ప్రేమ బంధం ఈ రోజున మరింత చిగురించబోతోంది. భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవడానికి, మీ భావాలు పంచుకోవడానికి ఇది శుభ సమయము. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగబోతుంది. అలాగే ఈ 2 రోజులు మాత్రం వీరికి అదృష్టం కలిసొస్తోంది. ఇది మీకు, మీ ఇద్దరికి మధ్య భావోద్వేగాన్ని మరింతగా పెంచుతుందని చెప్పొచ్చు. చాలా రకాలుగా ఈ 2 రోజుల్లో లాభదాయకంగా ఉండబోతుంది. మంచి ఫలితాలు అయితే వస్తాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించగలుగుతారు. విద్యార్థులకు చదువుకునే ఆసక్తి అయితే బాగా పెరుగుతుందని గమనించొచ్చు. కొత్త విషయాలు ఏమైనా సరే మీ ప్రేమను మరింత బలవంతం చేస్తాయి. అలాగే భాగస్వామితో ఆనందంగా గడపడానికి మంచి సమయం ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు కూడా కలిసి చేయొచ్చు. ఇవి మీ బంధాన్ని పటిష్టం చేస్తాయి. మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే కొన్ని సాధారణ పరిహారాలు కూడా పాటించండి. శని భగవానునికి ఖచ్చితంగా మీరు శనివారం రోజున పూజలు చేయడం మంచిది. నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు దానం చేయడం, శని ఆలయానికి వెళ్లి తైలాభిషేకం చేయడం వంటివి చేయొచ్చు. అలాగే పేదలకు, అవసరంలో ఉన్నవారికి అన్నదానం చేయడం లేదా వారికి ఏ విధమైన సాయం చేసినా శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు కాకికి ఆహారం పెట్టడం వల్ల శత్రు వినాశనం కలుగుతుంది. హనుమంతుణ్ణి ఆరాధించండి, మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.